హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళ అయితే నేను మీకు చేసి చూపించబోతున్న రెసిపీ ఏంటో తెలుసా? అరిటాకు పట్టుకొని రెసిపీ అంటున్నారు ఏంటా అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా రెసిపీ నేను చేసి చూపించబోతున్నాను. అదేంటి అంటే నేను చేసిపోయే రెసిపీ ఈ అరిటాకుతోనే చేస్తానన్నమాట. అందుకనే అరిటాకు పట్టుకుని మీకు చూపించుతున్నాను. ఈ రోజు మనం అరిటాకుతో కేసరి అయితే చేసి వినాయకుడికి నైవేద్యంగా అయితే సమర్పించబోతున్నాం. సో ఈ కేసరి ఎలా చేయాలో ఏంటో వచ్చేయండి చూసేద్దాం. వారైతే అరటి చెట్ల అరిటాకులు అయితే కోస్తున్నారు. అరటి చెట్లు అరిటాకులు వస్తే మొదలు వేరు. సో అరిటాకు అలవాటు. రేపు పొద్దున్న అందరూ ఫోన్ చేయండి, ఎలా ఉన్నానో ఏంటో ఒకసారి అడిగి తెలుసుకో. చూసారా మా వారి బాధలు ఎన్ని ఉన్నాయో మీకు చెప్పుకుంటున్నారు. అడిగి తెలుసుకుని గురువు గారు బాగానే ఉన్నారంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. చేసిన ఈ అరిటాకుని నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి. కట్ చేసిన ఈ అరిటాకులని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని అయితే మనం ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. అరిటాకు ముక్కల్ని అయితే ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను. పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. మనం ఇప్పుడు పేస్ట్ చేసుకొచ్చేద్దాం. ఇప్పుడు ఈ పేస్ట్ అయితే మనం ఫిల్టర్ చేసేసుకుందాం. ఈ అరిటాకు జ్యూస్ని ఫిల్టర్ అయితే చేస్తున్నాను. ఈ జ్యూస్తో మనమైతే ఇప్పుడు కేసరి చేయబోతున్నాం. అరిటాకు కేసరి. వచ్చేయండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అరిటాకు కేసరికి కావాల్సినటువంటి పదార్థాలు అంటే ఇప్పుడు మనం చూసేస్తాం. అరిటాకు జ్యూస్ అండి. అరిటాకు జ్యూస్ 1 గ్లాస్ ఉంటుంది, 1 గ్లాస్ పాలు, అలాగే 1/2 గ్లాసు రవ్వ, ఇది చక్కెర యాలకులు వేసినటువంటి పౌడర్ అండి, మనకు రుచికి తగినంత. ఇది జీడిపప్పు. ఇప్పుడు మనం అయితే ప్రాసెస్లోకి వెళ్ళి ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా కడాయి అయితే ఉంచుకొని స్టవ్ అయితే వెలిగించేస్తున్నానండి. కడాయి అయితే వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి నేను పాలు వేస్తున్నాను. 1 గ్లాసు పాలు అయితే వేసాను. పాలు కాగిన తర్వాత పాలు అయితే మరిగిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి అరటి ఆకు జ్యూస్ని అయితే వేస్తున్నాను. ఇది బాగా దగ్గరకు వచ్చేలాగా మగ్గించుకోవాలి. ఈ లోపుగా ఒకవైపు అయితే జీడిపప్పు నేతిలో వేయించేసుకున్నాను. సో ఇక్కడ మనకు పాలు అరిటాకు రసం రెండు కూడా దగ్గరకు వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో మనం ఆల్రెడీ రెడీ తీసుకున్నటువంటి నూకని కలిపేసుకుందాం. నూక వేసేసాను. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నటువంటి పంచదార పొడి కూడా వేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకో. సో కేసరి అయితే రెడీ అయిపోయిందండి. అరిటాకు కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేయచ్చు. అలాగే మనం ఇప్పుడు నైవేద్యానికి వండాం కాబట్టి నైవేద్యం అయితే పెట్టేద్దాం.